సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్కి వెల్కమ్. ఈరోజు గోంగూర టమాటాతో మెతిపి తాలింపు ఏ విధంగా అనేది చూపిస్తున్నాను. ముందుగా చక్కగా తరిగిన గోంగూరని కుక్కర్లోకి తీసుకోవాలి. అలాగే మనకి టమాటాలు 2, ఇది కారంతో కాదండి, పచ్చిమిర్చి ఒక 7-8 కాయలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, గోంగూర పులుపు తక్కువగా ఉంటుంది, అందుకే కొంచెం చింతపండు, ఉల్లిపాయలు ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం ఇప్పుడు గోంగూరని కుక్కర్లోకి తీసుకుని దానికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే టమాటాలు, కొంచెం చింతపండు. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం పట్టదండి, ఊరికే జస్ట్ మనకి కారం 1 స్పూను వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ను వేసుకుందాము. మనకి గోంగూర లేత గోంగూర కాబట్టి దానిలో వాటర్తో మగ్గిపోతుంది, అందుకని వాటర్ కూడా ఎక్కువ పోసుకోక్కర్లేదు. ఈ విధంగా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇది మనం పుల్ల గోంగూర కాదండి, మామూలు గోంగూర, అందుకే కొంచెం చింతపండు పెట్టుకున్నాం. మీరైతే గనక మనకి ఎర్ర గోంగూర అంటారు కదా, దానికైతే చింతపండు అక్కర్లేదు. ఇలా మనం 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత పప్పు గుత్తి కర్రతో చక్కగా మెత్తగా మెతుపుకోవాలి. గోంగూర మెతిపిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. మనము దీనిలోకి తాలింపులోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గోంగూరలో ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. తాలింపు పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి. దంచిన వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరగాయల తాలింపులో ఎక్కువ వేసుకోవాలి, గోంగూరలో చాలా బాగుంటుంది. అలాగే ఆవాలు, జీలకర్ర, ఇంగువను వేసుకోవాలి. ఇంగువ తాలింపుకు మంచి రుచి. ఇంగువ ఆరోగ్యానికి మంచిదైతే కరివేపాకు సువాసన ప్లస్ కంటికి మంచిది. ఇప్పుడు మనం మెతుక్కున్న గోంగూరను వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన కమ్మని గోంగూర మెతిపి తాలింపు చాలా రుచిగా ఉంటుంది. ఈ గోంగూర ఎంతో రుచికరమైన మన గోంగూర మెతిపి తాలింపు రెడీ అయినట్లే. గోంగూర మెతుకు తాలింపు నచ్చినట్లయితే గనక మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.